హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం పుదీనా తొక్కు. పుదీనా తొక్కు ఎలా చేసుకుంటారో, కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. పుదీనా తొక్కు చేసుకోవడానికి ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల నూనెని పోసుకోండి. నూనె వేడయిన తర్వాత 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని వీటిని కాసేపటి వరకు వేగనివ్వాలి. ఇవి కాసేపటి వరకు వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోండి. వీటిని గ్రైండ్ చేసుకుంటాము కాబట్టి ఇలా పొడవుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక చిన్న కప్పు నువ్వులని వేసుకోవాలి. ఇప్పటి వరకు వేసుకున్నవన్నీ 2 నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపటి వరకు వేగనివ్వాలి. కాసేపు అయిన తర్వాత చింతపండుని వేసుకోవాలి. ఇప్పటి వరకు వేసుకున్నవన్నీ వేగాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపటి వరకు చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, మిరపకాయలకి తగినంత ఉప్పు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనెని పోసుకున్న తర్వాత నూనె వేడయిన తర్వాత ఫ్రెష్ పుదీనాని వేసుకోండి. ఒకసారి కడిగి అవి ఆరిన తర్వాత వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపటి వరకు వీటిని ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం ఒకసారి గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో వీటిని వేసేయాలి. స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న తొక్కుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తొక్కు రెడీ అయిపోయింది కదా. తొక్కులోకి తాలింపు వేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడయిన తర్వాత 2 టీ స్పూన్ల నూనెని పోసుకోవాలి. నూనె వేడయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి కాసేపటి వరకు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ మినప్పప్పుని వేసుకొని వీటిని కాసేపటి వరకు వేగనివ్వాలి. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెమ్మల్ని వేసుకొని కలుపుకోవాలి. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ తొక్కులో ఈ తాలింపుని వేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు వేసుకున్న తాలింపుని ఆ తొక్కులోకి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్.